గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఏం కారు కదా అని చెప్తుంటారు. మీరు ఒక్క మాట చెప్పండి, ఆ విధంగా మాట్లాడే బంధువులకైనా మిత్రులకైనా ఎవరికైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని నన్ను చూపించండి. నేను ఎక్కడి నుంచో ఊడిపడలే, నేను ఆకాశంలో నుంచి అద్భుతంగా కిందికి రాలే. ఇక్కడనే పక్కలో ఉన్న వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది నాకు గర్వకారణం. 1984 ఎన్నికల్లో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఈ కొత్తకోట నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గం మొత్తం గోడల మీద రాసి చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఎన్నికల్లో ప్రచారం చేసిన నేను. ప్రభుత్వ పాఠశాలలను ఎవరైనా చిన్న చూపు చూస్తే వాకిటి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని మీరు చూపించండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మంత్రులే కాదు డాక్టర్లు కావచ్చు, రాణించవచ్చు. ఆ పైన ఇంకేదన్నా మాట్లాడితే మీ రేవంత్ అన్నను చూపించండి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని. ఈ ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలి. ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన ఈ పిల్లలే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా రాణించాలి. ఈరోజు పలుగు పారబట్టిన ఈ చేతులే కలం బట్టాలి, తెలంగాణ తలరాతను మారవాలి. 3 ఎకరాల భూమో, ఇందిరమ్మ ఇల్లో, షాదీ ముబారకో మన భవిష్యత్తులో కొంతనే మేలు చేస్తాయి. కానీ ఈరోజు మీరు మీరు చదువుకుంటున్న ఈ చదువు, ప్రభుత్వం అందిస్తున్న ఉదయం పూట పెట్టే టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం పెట్టే భోజనం కావచ్చు, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని చదవండి, రాణించండి. రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తుకు చదువు ఒక్కటే మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ మనం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. ఒకవేళ చదువులో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్లో సాధించిన సిరాజుద్దీన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయింది. అతనికి ఒక రకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అర్హత లేదు. కానీ అదే సిరాజుద్దీన్ క్రీడల్లో క్రికెట్లో రాణిస్తే గ్రూప్ 1 DSP జాబు చట్టాన్ని మొత్తం సవరించి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనారిటీ అమ్మాయి, తండ్రి ఆర్థిక పరిస్థితి లేదు, నిజామాబాద్ టౌన్లో అత్యంత వెనుకబడిన కుటుంబం. కానీ అమ్మాయి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే గ్రూప్ 1 DSP జాబ్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీప్తి జువాన్జీ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చినాం. ఇట్లా చాలా మందికి, మొన్న ఈషా సింగ్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం షూటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా రాణించండి. చదువులో రాణిస్తే సరే, చదువు లేకపోతే మైదానాలలో పోటీ పడండి, క్రీడల్లో రాణించండి. మీ భవిష్యత్తుకు నాది హామీ. మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని ఉన్నత మార్గాన నడిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో మనం IIIT ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాం, ఈ జిల్లాలో 14 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ హై స్కూల్స్ని ఇచ్చుకున్నాం. నర్సరీ టు 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్తో పాటు ఒక మోడల్ తెలంగాణలో ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీనే మనము ఈరోజు నిర్వహించుకుంటున్నాం. అందుకే మిత్రులారా,